చేసుకుందాం. చాలామంది యేసుప్రభువారు చనిపోయాడంటే నమ్ముతారు. యేసుప్రభువారు చనిపోయాడంటే నమ్ముతారు. తిరిగి లేచారంటే రెండు రకాల జనాలు ఉంటారు. తిరిగి లేచారని చెప్తే మాత్రం ఎన్ని రకాల జనాలు ఉంటారు? ఒకటి నమ్మరు, ఒకటి ఏం చేయరు చెప్పండి, నమ్మరు. రెండో జనాభా ఎవరంటే ఒప్పుకోరు. రెండో జనాభా ఎవరో ఒప్పుకోరు. అంటే ఆయన పునరుత్థానాన్ని కొంతమంది ఏం చేయరు, ఒప్పుకోరు. మరి 5 బలమైనటువంటి కారణాలు ఏమిటి ఆయన తిరిగి లేచాడు అనబడటానికి? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 5 బలమైన కారణాలను ఈ ఉదయకాల సమయంలో మనం చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుప్రభువారు చనిపోయాడు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూలోకంలో నివసించాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యను కొనసాగించాడు. అనేక మందిని స్వస్థపరిచాడు, బాగుపరిచాడు. కాళ్ళు లేని వారికి కాళ్ళను, చెవులు లేని వారికి చెవులు, కళ్ళు లేని వారికి కళ్ళు, అనారోగ్యంగా ఉన్న వారిని సహితము బాగు చేశాడు. మరణమైపోయిన వారిని కూడా తిరిగి ఏం చేశాడు? ఆయన లేపగలిగాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇట్టి విధంగా చేస్తే ఆయనను మనుషులు ఏం చేశారంటే చివరికి సిలువకు అప్పగించారు. దేనికి అప్పగించారండి? సిలువకు అప్పగించారు. వారికి నచ్చలేదు, యేసుప్రభువారు చేసేటువంటి పనులను నచ్చలేదు. కారణం నచ్చకపోవటానికి ఆయన ఏదో చెడు చేశారని కాదు, వీళ్ళలో ఫాల్ట్ ఉంది. ఏంటి ఆ ఫాల్ట్ అంటే, వీళ్ళు స్వార్థపరులు. వీళ్ళు ఎవరండి? స్వార్థపరులు, ద్వేషముగా ఆలోచించేవారు. చాలామందికి ద్వేషం ఉంటే, అసూయ ఉంటే ఎదుటివాడు ఆటోమేటిక్గా మనకేమవడు చెప్పండి? నచ్చడు. ఎదుటివాడు ఆటోమేటిక్గా నచ్చడు. ఇప్పుడు ఉదాహరణకి నాకన్నా కుమారు మంచి బాగా రెడీ అయ్యాడు అనుకోండి, ఇష్టం లేక అదేట్రా అలా ఉంది అంటారు. అవునా కదా? కొంతమంది బాగోకపోతే నిజంగా బాగోలేదు అని చెప్తారు. కొంతమంది అసూయతో ఏమంటారు? అదేట్రా అలా ఉన్నావు, అదేట్రా అలా ఉంది అని అంటారు. ఉదాహరణ చెప్తున్నాను. అలాగే యేసుప్రభువారు చేసేటువంటి కార్యాలు కానీ, ఆయన రాజు అని చెప్పే విషయంలో కానీ, ఆయన విశ్రాంతి దినమున అనేక మందిని బాగుపరిచే విషయము కానీ, వాళ్ళకి ఈర్ష్యతో స్వార్థముతో ఏంటంటే వాళ్ళకి ఈ విషయాలు ఏమీ కూడా నచ్చక వాళ్ళు యేసుప్రభువారిని సిలువ వేసామని చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సిలువ వేసిన తర్వాత లేఖనములు ముందుగానే తెలియపరచబడ్డాయి. 3వ దినాన ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? తిరిగి లేపబడతాడు. ఆయనకు మరణము లేదు. భౌతికంగా మరణించినా కానీ ఆయనకు ఈ లోకంలో ఏం లేదంటే మరణము లేదు. అందుకే మనము గుడ్ ఫ్రైడే రోజు నాడు కూడా ఆయన యొక్క ఎందుకు చనిపోయాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చివరిగా ఒక విషయాన్ని కూడా జ్ఞాపకం చేశాను. ఏంటంటే ఆయన మృత్యువును గెలిచినటువంటి దేవుడు, మరణముపై విజయం పొందటానికి ఆయన ఏం చేశాడు? మరణించాడు అని చెప్పాను. అయితే ఆయన అంటూ ఉన్నాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? కారణం ఏంటంటే ఆయన కల్వరి శిలువలో మానవునిగా మరణించటం వాస్తవమే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అమరితియా అనేటువంటి యోసేపు రహస్యపు శిష్యుడు యేసుప్రభువారికి. అక్కడి నుంచి మీకు చెప్తున్నాను కొంచెం అర్థం అవ్వటానికి. యేసుప్రభుని సిలువేసిన తర్వాత ఇతనే వెళ్ళి పిలాతుని ఏం చేస్తాడంటే అడుగుతాడు, అయ్యా దయచేసి యేసుప్రభువారి యొక్క బాడీ ఏదైతే ఉంటుందో శరీరాన్ని మాకు అప్పచెప్పండి అని అన్నప్పుడు అది తీసుకొచ్చి ఒక సమాధిలో ఏం చేస్తారంటే, అప్పటికి ఎవరు కూడా పాతబెట్టబడలేనటువంటి సమాధిలో ఆయన ఏం చేస్తారంటే పరుండు పెడతారు. అప్పట్లో సమాధులు మనకలా గొయ్యి తీసుకపెట్టే సమాధులు కాదు. ఇప్పుడు మన ఏరియాకి ఏంటంటే గుహలు లేక అప్పట్లో సమాధులు ఏం చేసేవారంటే గుహల్లోకి ఎవరు వెళ్ళేవారు కాదు. గుహలోకి ఎవడు వెళ్తారు చెప్పండి? మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. మీ నర్సాపురపేటలోనే ఏదైనా పెద్ద రంధ్రం ఉందనుకోండి రహస్యంగా, లేదంటే మీకు కంటికి కనిపించేలాగే చీకటిగా ఉంటుంది కాబట్టి అందులోకి ఏం చేయరు, గమ్మున ఎవరో వెళ్ళరు. లేదంటే ప్రాణాంతకరమైనటువంటి ఏమన్నా జంతువులు ఉంటాయని వెళ్ళరు. అటువంటి గుహలను అప్పట్లో ఈ అధికారులు ఏం చేసేవారంటే వాటిని సమాధుల కింద మార్చుకునేవారు. వాటిని ఏం చేసేవారు? సమాధుల కింద మార్చుకునేవారు.
అటువంటి ప్రక్రియలోనే ఒక సమాధి ఉంచబడింది. ఆ సమాధి ఇప్పటికొచ్చి ఎవరు కూడా ఏం చేయలేదంట, వాడలేదు. అటువంటి సమాధిలో యేసుప్రభుని ఏం చేశారంటే అందులో పరుండబెట్టారు. మనందరికీ తెలిసిన విషయమే. తెల్లవారితే ముందు మరియ ఏం చేసిందంటే, మగ్దలేని మరియ యేసుప్రభుని ఆయన లెగుస్తాడని చెప్పాడు. లెగుస్తాడని చెప్పిన విధముగానే ఆయన లేచాడు అన్న నమ్మకత్వంతో ఏం చేసిందంటే ఆమె అక్కడికి వెళ్ళింది. ఎక్కడికి? సమాధి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ లేడు, యేసుప్రభు అక్కడ లేడు. లేకపోతే ఈవిడ కంగారు వచ్చేసింది. ఈవిడ ఏమొచ్చేసింది? కంగారు వచ్చేసింది. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను పలానా చోట ఉన్నానండి రండి అంటాను నేను, అవునా? ఇప్పుడు అంటే ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్తా, హలో ఎక్కడున్నా చెప్పు అనేస్తాం ఈజీగా. అయితే మీరు రండి అన్న నేను లేననుకోండి, మీకు ఏమొస్తుంది చెప్పండి? కాస్త ఆందోళన కలుగుతుంది. అయ్యో పాస్టర్ గారు రమ్మన్నారు, ఈయన ఇక్కడ లేడేటి, లేదంటే అయ్యగారు రమ్మన్నారు ఇక్కడ లేరేటి, ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారో అన్న నానా రకాల ఆలోచనలు వచ్చేస్తాయి. ఈవిడికి కూడా ఏమొచ్చిందంటే కంగారు వచ్చేసింది. యేసుప్రభు ఇక్కడ ఉండాలి కదా, ఇప్పుడు లేడేటి, ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఏంటి కారణం అని చెప్పి దొంగిలించేశారేమో, యేసుప్రభు వారిని దొంగిలించేశారేమో. ఎందుకంటే అప్పట్లో యేసుప్రభుని అంత హింసాత్మకత్వం చేశారు, అంత క్రూరత్వానికి గురి చేశారు. ఆయనకు పిలాతు కానీ హేరోదు కానీ ఆయన్ని శిక్షించడానికి ఇష్టపడలేదు. హేరోదు పిచ్చివాడని చెప్పి వదిలేశాడు. పిలాతు అయితే మాత్రం ఈయన యందు నేను ఏ పాపము కూడా చూడలేదు, హేరోదు కూడా ఏ పాపము చూడలేదు, మేము ఇట్లని శిక్షించడానికి మేము ఏమాత్రం కూడా ముందుకు రాము అని చెప్పినా కానీ వాళ్ళు ఏం చేశారంటే చంపేయాలి అన్నారు, సిలివేయాలి అన్నారు. అటువంటి శిక్షను ఆయనకు అమలపరిచి, ఆయన పొందకూడనటువంటి శిక్షను ఆయనకు అమలపరిచి ఏం చేశారంటే ఆ యొక్క మరణము చేయటానికి వాళ్ళు దాహుతపడ్డారు. అలాగే ప్రయత్నం చేశారు, అలాగే వాళ్ళ ఆశలు నెరవేర్చుకున్నారు. ఇప్పుడు ఈవిడికి కంగారు ఏంటంటే, అరే ఇప్పటికే ఆయన శిక్షించేశారు, ఇప్పుడు కనీసం ఆయన యొక్క సమాధి చేయబడినటువంటి శరీరాన్ని కూడా ఏం చేయలేదు, కనుమరుగు చేయలేదు, కనిపించకుండా చేసేసారేమో అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా కంగారు పడుతూ ఉంది. దీనికన్నా ముందు జరిగిన విషయం ఏంటంటే, యేసుప్రభు వారు తిరిగి ఆ సమాధి నుంచి లేచిపడినప్పుడు ఏమైందంటే రాయి అనేటువంటిది తొలగించబడింది. రాయి అనేటువంటిది ఏం చేసింది? తొలగించబడ్డాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు తోటమాలలు కూడా ఏం చేశారంటే భయాగ్రాంతులు అయిపోయారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇటువంటి సంఘటనలు జరిగాయి యేసుప్రభు వారు పునరుత్థాన విషయంలో. ఆయన తిరిగి లేచిన తర్వాత వాళ్ళు అక్కడికి కనిపించలేదు. మళ్ళా అదే మరియకు దేవుడు మళ్ళీ ఏమవుతాడంటే ప్రత్యక్షమయ్యాడు. యేసుప్రభు వారు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ప్రభువా నువ్వు లేవని చెప్పి నేను ఏమైపోతున్నాను, ఇప్పుడు కంగారు పడుతున్నాను అన్నారు. అయితే ఈ యొక్క పునరుత్థానాన్ని లేదంటే ఆయన తిరిగి లేపబడినటువంటి విషయము నమ్మటానికి గల ముఖ్యమైనటువంటి క్లుప్తంగా చాలా చిన్నగానే 5 విషయాలు నేను చెప్పి ముగించాలని ఆశపడుతున్నాను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి 25 నుంచి 39 వరకుని. ప్రస్తుతానికి మాత్రము ఈ 39వ వచనాన్ని చదువుదాం. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరము నుండి చూచుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట, అంటే తర్వాత వాక్యానికి అర్థం అవ్వటానికి ఇంకో మాట జ్ఞాపకం చేస్తాను. వారిలో మగ్దలేని మరియయు, చిన్న యాకోబు, ఏసే అనువారు తల్లి అయిన మరియయు, సొలోమియు యుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభు వారు పునరుత్థానుడు అయ్యాడు అని నమ్మటానికి గల ఒక మంచి విషయం ఏంటంటే ఆయన చనిపోయాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? చనిపోయాడు. పడుకున్న వాళ్ళని లెగ్గొట్టచ్చు, అవునా కదా? నేను నిద్రపోయాను అనుకోండి, ఏమవుతుంది? పొద్దున్న లేచి లెగన్ బాబు అని చెప్పి ఏం చేయొచ్చు? లెగ్గొట్టచ్చు. అదే చనిపోయిన వారు లెగ్గొట్టగలవా?
చెప్పండి, చనిపోయిన వారిని ఎగ్గొట్టగలమా? 2-3 దినాల క్రితం మా కుటుంబంలో ఒక బాధాకరమైన విషయం జరిగింది. మీలో కొంతమందికి మా పెద్దమ్మ గారు, గంగవరం పెద్దమ్మ గారు మీకు తెలుసు. ఆవిడ తోటికోడల యొక్క కుమారుడు కేశవ కుమార్ అని, మరి ఇక్కడ రామచంద్రపురాన్న రాజగోపాల్ సెంటర్లో సూర్య హెచ్పి గ్యాస్ డీలర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు. వెంటిలేటర్ మీద ఉంచితే బతుకుతాడు అన్నారు, కానీ వెంటిలేటర్ తీసేస్తే మాత్రం వెంటనే ప్రాణం ఏమైపోతుంది, పోతుంది అన్నారు. యాక్సిడెంట్ అయిన 3వ రోజున ఏం చేశారంటే ఇంటికి తీసుకొచ్చారు. నేను చూస్తుంది ఏంటంటే మా చిన్నమ్మ లెగ్గొడుతూ ఉంది. మా చిన్నమ్మ ఏం చేస్తుంది అంటే, తల్లిగా తన కుమారుడు చనిపోయాడు అన్న విషయాన్ని ఆవిడ ఏం చేయట్లేదంటే జీర్ణించుకోవట్లేదు. ఆ అన్నయ్యకి ఆ అన్నయ్యకి ఒకే ఒక కుమారుడు ఆ ఇంట్లో. అన్నయ్యే ఆ ఇంట్లో ఎవరండి? ఒకే ఒక కుమారుడు. మా పెద్దనాన్నగారు చిన్నాన్నగారుల యొక్క కుటుంబం మట్టుకు ఆలోచించుకున్న తనొక్కడే వారసుడు. ఆ బాధను వీళ్ళు ఎవరూ కూడా ఏం చేయలేకపోతున్నారంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. తన భార్య 3వ నెల గర్భవతి. తన కూడా ఏడుస్తూ ఉంది, లెగు ఏడుస్తూ ఉంది. వాళ్ళ చిన్నమ్మలు కానీ వాళ్ళ అక్కలు కానీ ఏమంటున్నారంటే బంగారం లెగరా అంటూ ఉన్నారు. వాస్తవానికి సత్యం ఏంటంటే చనిపోయిన వాడు లెగడు. చనిపోయిన వాడు ఎవరు? లెగరు. కానీ తిరిగి లెగిస్తే దాన్ని ఏమంటారంటే పునరుద్ధానము అంటారు. తిరిగి లేచిన దాన్ని ఏమంటారు? పునరుత్థానము అంటారు. అయితే ఇప్పుడు మనం గమనించవలసిన విషయము కూడా ఏంటంటే, యేసుప్రభు వారు చనిపోయిన మాట వాస్తవమే, ఆయన సమాధి చేయబడినటువంటి మాట కూడా వాస్తవమే. ఒక వ్యక్తి అదే సైనికులకు సంబంధించిన యొక్క సైన్యములకు సంబంధించినటువంటి ఒక సేనాధిపతి చెప్తున్నటువంటి శతాధిపతి చెప్తున్న మాట ఏంటంటే, ఇతడులా ప్రాణం విడిచాడు, ఇది నిజమే. అయితే చెప్తున్నటువంటి మాట ఏంటి అంటున్నాడు అక్కడ, ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పాను. ఇప్పుడు ఆ ప్రాణం విడిచుట చూచి ఆ యొక్క శతాధిపతి ఏం డిక్లేర్ చేశాడండి? ఇతడు మనుష్య కుమారుడే. అంటే దేవునిగా మనుష్య కుమారుడిగా ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చినటువంటి వాడే. ఈరోజు ఒక విషయాన్ని మనం గమనించవలసినటువంటి ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుప్రభువు వారు మరణించిన సమయంలో ఈ మగ్దలేనే మరియా ఉంది, చిన్న యాకోబు ఉన్నాడు, యేసు తల్లి అయినటువంటి మరియ కూడా ఉంది. కొంతమంది ఆయన యొక్క మరణాన్ని చూస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఆయన మరణించాడు అనడానికి సాక్ష్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు మీకు ప్రత్యక్షత అయ్యి నేను అంటాను, అమ్మ నేను చనిపోయి లెగిశాను అన్నాను అనుకోండి, ఎలా చూస్తారు నా వంక? మీరు చెప్పండి. నమ్ముతారా? చెప్పాలి అందరూ కూడా. నమ్ముతారా? నమ్మరు. అదే టైగరు మీరు తిరిగి లేవటం ఏంటండి? నేను అంటాను, అమ్మ శుక్రవారం చనిపోయిన ఇవాళ లేచి వచ్చేసాను అన్నాను అనుకోండి, చూసారా అందరూ నవ్వుకుంటున్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. నవ్వరా కుమారు, కాస్త నవ్వరా బాబు. దేవునికి స్తోత్రం కలుగును. చాలా వెకిలి చేస్తుంటుంది అన్నమాట, అవునా? అదే యేసుప్రభు ఇక్కడ మరణించాడని చెప్పి ఒక శతాధిపతి ఏం చేస్తున్నాడు చెప్పండి? రూఢిగా చెప్తూ ఉన్నాడు. కొంతమంది స్త్రీలు చూశారు ఆయన మరణించటము. ఒక వ్యక్తి వెళ్ళి అడిగాడు ఆయన యొక్క శరీరమును ఇచ్చేయమని. వాళ్ళు పట్టుకు వెళ్ళి ఏం చేశారంటే సమాధిలో పెట్టారు, రాయి వేసేసారు తొలగించబడకుండా. ఆ రాయ తీయబడటం అక్కడ కాపలాదారులు చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు. అది వాస్తవమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పునరుత్థానుడై దేవదూతల చేత లేపబడటం కూడా వాస్తవమే. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తిరిగి పునరుద్ధానుడై లెగిచాడు అనడానికి ఆ యొక్క రూఢి ఏమిటంటే, ఒక వ్యక్తి చనిపోయి తిరిగి ఏం చేయబడాలా? లేపబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథము ప్రతి క్రైస్తవుడికి ఒక వాగ్దానం చేసింది. క్రీస్తునందు మృతులైన వాళ్ళు ఏం చేయబడతారంట? తిరిగి లేపబడతారు అని ఉంది. ఎవరు క్రీస్తునందు మృతులంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది ఆయన ప్రేమలోను ఆయన సహవాసంలోను రొట్టె విరుచుటి యందు పాలువాసులై ఉంటారో వాళ్ళని బైబిల్ గ్రంథం ఏమని పిలుస్తుందంటే, ఆయన ఆరాధించే వారిని క్రైస్తవులుగా పిలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా.
క్రైస్తవులుగా అంటే ఒక మతమును వ్యాపించేవారు కాదు. క్రైస్తవులు అనగా క్రీస్తుకు శిష్యులుగా చేయబడినటువంటి వారు, పిలువబడినటువంటి వారు, వాళ్ళు ప్రత్యేకించబడినటువంటి వారు. ఈ ప్రత్యేకించబడిన వారిలో ఈ క్రైస్తవుల్లో ప్రియమైన దేవుని బిడ్డలు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, వీళ్ళు దేవునితో సహవాసం కలిగి ఉన్నారు కాబట్టి ఒకవేళ వీళ్ళు చనిపోయినా కూడా ఎవరు ఎందుకు చనిపోతారంట? ప్రభునందే చనిపోతారు, నిద్రిస్తారు. కాబట్టి వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే వారు ఏం చేయబడతారంట? తిరిగి లేపబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఏం చేయబడతారంట? తిరిగి లేపబడతారు. యేసుప్రభువు వారు పునరుద్ధానము నమ్మటానికి కారణం ఏంటంటే ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు అన్నటువంటి ఆనవాళ్ళు మనకేమవుతున్నాయి అంటే ఇప్పటికీ కూడా ఉంచబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి విషయం, ఆయన మరణించాడు, అది సత్యం. దాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేరు, మార్చలేరు. కొన్ని పుస్తకాలు ఇప్పటికీ చెప్తాయి యేసుప్రభువు వారు మరణించాడు కానీ తిరిగి లేవలేదని. నేను చెప్పాను కదా, చాలామంది రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకటి, దాని యందు విశ్వాసం ఉంచరు, నమ్మరు. రెండవది, ఒకవేళ అది రూఢి అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయరు అంటే ఒప్పుకోరు. వాళ్ళు ఏం చేయరు, ఒప్పుకోరు. రెండో విషయాన్ని చెప్తాను. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 36 నుంచి ఒకసారి మనం చదువుదాం. చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం. వారు ఇలాగూ మాట్లాడుచుండగా మీకు సమాధానం అవునుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడినని తలచిరి. అప్పుడు ఆయన, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? మీ హృదయంలో సందేహము పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగెను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుటే భుజించెను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మొదట చూసిన వాళ్ళు ధన్యులైతే తర్వాత చూసిన వాళ్ళకి నమ్మకం కలగట్లేదు. యేసుప్రభువు వారు తిరిగి లేచారనడానికి ఏం చేయట్లేదు, నమ్మకము కలగట్లేదు. అయితే ఒక విషయాన్ని మీకు ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తాను. చనిపోయిన వ్యక్తికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారికి ఏం చేశారంటే వాళ్ళు ఉత్తినే సావుగొట్ల, ఉత్తినే మరణానికి ఇవ్వల, హింసించి 2 చేతులకి కూడా ఏం చేశారు, మేకులు కొట్టి 2 కాళ్ళకి కూడా మేకులు కొట్టి ఏం చేశారంటే చనిపోయేలా చేశారు. అంతలా శిక్షించారు. ఇప్పుడు ఈ పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు అంటున్నారు, నన్ను నమ్మరా మీరు? నేను మీ ముందు ఉంచబడ్డానన్న విషయాన్ని నమ్మరా? అయితే నాకు రూపాంతర స్వరూప్యము లేదంటే మహిమ దేహము ఏం చేయబడిందంటే అప్పటికి ఆయనకి అమర్చబడింది. మీరు భూతములను ఎలా అనుకుంటారు? భూతములకు ఉన్నటువంటి ఎముకలు కానీ భూతములకు ఉన్నటువంటి దేహము కానీ నాకు ఉంచబడదు. ఎందుకంటే ఆయన గాయములు చూపిస్తూ ఉన్నాడు. చేతుల్లో కొట్టబడినటువంటి మేకుల యొక్క ఆ కన్నములు, గాయాలు ఏం చేస్తున్నాయి చెప్పండి, ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఆయన కాళ్ళకు తగిలినటువంటి గాయాలు చూపిస్తూ ఉన్నాడు. రెండవది, ఆయన పునరుద్ధానాన్ని నమ్మటానికి గల కారణం ఏంటంటే ఆయన ప్రత్యక్షత యథార్థమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిది ఆయన మరణము యథార్థము. రెండవది ఆయన లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షత కూడా ఎటువంటిది చెప్పండి, యథార్థమే. మీకు అందరికీ తెలుసు, మన భారతదేశానికి సువార్త తీసుకొచ్చినటువంటి తోమా గారు కూడా ఏం చేయలేదంట, నమ్మలేదంట. తోమా గారు కూడా ఏం చేయలేదంట అని నమ్మలేదు. నమ్మకపోతే ఎప్పుడు నమ్మాడో తెలుసా? ఆయన గాయాల్లో వేలు పెడితేనే కానీ ఈ వ్యక్తి ఏం చేయలేదు, నమ్మలేదు. చాలాసార్లు ఎవరు నమ్మరంటే
క్రీస్తుని అనుభవించలేని వాళ్ళు ఆయన పునరుద్ధానాన్ని నమ్మరు. అనుభవించిన వ్యక్తి నమ్ముతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పటికీ కూడా మీకు ఒక విషయం చెప్తున్నా, వీళ్ళు చూస్తున్నారు కానీ, నమ్ముతున్నారు కానీ, ఈ చూసిన వాళ్ళు సంతోషిస్తున్నారు కానీ నిజమైన నమ్మకం వాళ్ళలో కలగట్లేదు. నిజమైన నమ్మకం ఏం చేయట్లేదు చెప్పండి? వాళ్ళలో ఏటది? అయ్యి బాబోయ్, అసలు కుదరట్లేదు అని నమ్మడానికి. వాళ్ళు ఇంకా భూతమనే అనుకుంటున్నారు. కానీ ఆయన చెప్పే మాటలు బట్టి, ఆయన చూపించే గాయాలకి వాళ్ళు నమ్మినట్టుగా ఉన్నారు. కానీ నిజంగా వాళ్ళు ఏం చేయబడలేదు చెప్పండి? నమ్మకపోతే అప్పుడు అంటున్నాడు, అయ్యా నన్ను చూసి మీరు భయపడవద్దు, తినడానికి ఏమైనా ఇస్తారా? తినడానికి ఏమైనా ఇస్తారంటే అక్కడే కాల్చిన వాటి చేప ఏం చేశారంట? ఆయనకి ఇస్తా. ఆయన ఏం చేశాడంట? దాన్ని తిన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ప్రత్యక్షత ఈ ప్రపంచానికి ఎలా ఉందంటే యథార్థముగా ఉంది. ఈరోజు నువ్వైనా నేనైనా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఈ లోకములు అందరూ చనిపోయారు, తిరిగి లేచారనడానికి ఆధారాలు లేవు. కానీ యేసు ప్రభువారు తిరిగి లేచారనడానికి ఆయన ప్రత్యక్షత చరిత్రాత్మకమైన పుస్తకము బైబిల్ గ్రంథము చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్తాం. రెండు చేతులెత్తి హల్లెలూయా. ఈరోజు ఏదైతే ఆధారం ఉందో అది మనం నమ్మాల. ఆధారం లేనటువంటి పుకార్లు కలిగించేటువంటి ఎన్నో మాటలు ఉంటున్నాయి ఈరోజు. అవన్నీ పట్టుకుని ఈరోజు చాలా చంద్రబిందం అయిపోతుంది లోకం అంతా కూడా. కానీ వాస్తవాన్ని ఎవడు కూడా ఏం చేయట్లేదు, అదే కదా అన్నాను నేను. కొంతమంది వాస్తవాలు ఉన్నా కానీ ఏం చేయరు, వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళకి ద్వేషము, వాళ్ళకి కొల్లి, అంటే వాళ్ళ సామ్రాజ్యం, వాళ్ళ ఉద్దేశాలే నెరవేర్చుకోవాలనుకున్నటువంటి ఆశ, క్రూరత్వపు మనసు, భయంకరమైన మనసు. ఇటువంటి మనసులు ఏం చేయవంటే ఆయనను అంత గమ్ముని నమ్మరు. అనుభవిస్తేనే కానీ నమ్మరు. బైబిల్ గ్రంథం చెప్తుంది, యెహోవా ఉత్తముడైన రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఉన్నాడు, ఆయన తిరిగి లేపబడతాడు అని చెప్పి ఆయన చెప్పాడు. అంతేకాకుండా ఆయన కన్నా ముందు లేఖనములు చెప్పబడ్డాయి. ఇప్పుడు ఆయన ప్రత్యక్షత యథార్థమైనట్టుది. మూడవది కారణం చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కాస్త ముందుకు వెళ్ళిపోతాను, బైబిల్ తీయద్దు కానీ చూడండి, నా వంక చూడండి చాలా జాగ్రత్తగా. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 1-6 వచనాలు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళాక అక్కడ ఏం కనిపిస్తుందంటే, అపోస్తులైనటువంటి సౌలు, అంటే పౌలుగా మార్చబడక ముందు సౌలుగా పిలువబడుతున్న ఈ వ్యక్తి యేసు ప్రభువారు పునరుద్ధానుడయ్యాడు. అయిపోయిన యేసయ్యను ఆరాధిస్తున్నారు చాలామంది ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తుంటే ఆ ఆరాధించే వాళ్ళందరినీ కూడా, అంటే ఇంకో మాటలు చెప్పుకోవాలంటే యేసు ప్రభువును వెంబడించే వాళ్ళందరినీ కూడా ఈ మొదటి శతాబ్దంలో సంఘ ప్రారంభంలోనే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే హింసించడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడు? హింసించడం మొదలుపెట్టాడు, తిట్టడం మొదలుపెట్టాడు, కొట్టడం మొదలుపెట్టాడు. ఈరోజు సువార్తకు ఆటంకం కలుగుతుంది అనుకుంటున్నావేమో నువ్వు. ఇప్పటి కాదు, ఆదిమ కాలములోనే సువార్తకు ఏమైంది చెప్పండి? ఆటంకాలు కలిగాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ పునరుత్థానుడైనటువంటి దేవుడు ఇప్పుడు ఏమవుతుందంటే ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? ఇప్పుడు ఎవరికి? దర్శనము ద్వారా అపోస్తులైనటువంటి పౌలుకి ప్రత్యక్షమై అంటున్నాడు, సౌలా నువ్వు నన్ను ఎలా హింసించుచున్నావు అంటున్నాడు. ప్రభువా నువ్వు ఎవరివి అని అడిగితే, అదిగో నువ్వు నన్ను హింసిస్తున్నావు కదా, అదే దేవుణ్ణి నీతో మాట్లాడుతున్నాను. నన్ను ఎవరైతే ఆరాధిస్తున్నారో వారిని నువ్వు ఎవరైతే దూషిస్తున్నావో, వారిని ఎవరినైతే నువ్వు ఇబ్బంది పెడుతున్నావో, ఎవరినైతే నువ్వు వారిని చెడగొడుతూ ఉన్నావో, ఆ దేవుణ్ణే నేను నీతో ఏం చేస్తున్నాను చెప్పండి? మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పునరుత్థానముని ఒక ఎనిమి, అంటే శత్రువు ఏం చేశాడంటే అంగీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క పునరుద్ధానమైన్ని ఒక శత్రువు యథార్థముగా అంగీకరించాడు. అది మూడవ బలమైన కారణం. అపోస్తులైనటువంటి సౌలు తక్కువడేమి కాదు. రోమీలు ఒక అధికారాన్ని ఇచ్చేశారు తనకి. ఎక్కడ క్రైస్తవులు ఉంటే వారిని ఏం చేసేవాడంటే కొడుతూనే వెళ్ళిపోయాడు, హింసిస్తూనే వెళ్ళిపోయాడు, చంపేస్తూనే వెళ్ళిపోయాడు. కానీ తన జీవితం ఏం చేయబడిందంటే మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు బయట కూడా చాలామంది సేవకులను ఏం చేస్తున్నారు తెలుసా? క్రీస్తు దాసులను హింసిస్తూ చంపేసేటువంటి పరిస్థితులు ఈరోజు లోకంలో ఉన్నాయి. గమనించుకోండి, చంపిన వాళ్ళందరికీ కూడా రెండే గతులు పడతాయి. 2 ఉదాహరణలు చూపిస్తాను వీటికి.
పాత నిబంధన గ్రంథంలో ఏలియా మీదకి తిరగబడినటువంటి యెజెబెలు చచ్చిపోతే వాటి యొక్క రక్తం ఏం చేయింది? కుక్కలు నాకాయి. అదొక విషయం. దేవుని సేవకుడు జోలికి వస్తున్నా, దేవుని జోలికి వచ్చినా, దేవుని యొక్క విశ్వాసుల జోలికి వచ్చినా పగ తీర్చుకున్నట్టు మన వంతు కాదని చెప్పేశాడు దేవుడు. అది ఆయన వంతు. ఆయన ఎప్పటికైనా న్యాయము తీర్చువాడు. అదేవిధంగా న్యాయం తీరుస్తాడు. అది ఒకటైతే, రెండవది ఇక్కడ మనం చూస్తే క్రైస్తవులు హింసిస్తున్నటువంటి సౌలును దేవుడు ఏం చేశాడంటే పౌలుగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే ఈ పునరుత్థానాన్ని ఈ శత్రువు ఏం చేశాడు చెప్పండి? నమ్మాడు. ఈ శత్రువు ఏం చేశాడు? నమ్మాడు. ఈరోజు మనం ఆయన పునరుద్ధానానికి నమ్మటానికి గల కారణం ఏంటో తెలుసా? అనేక మంది శత్రువులు సహితము ఆయన పునరుద్ధానాన్ని ఏం చేస్తున్నారు చెప్పండి? నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సమయం అవుతుంది కాబట్టి కాస్త 4వ విషయానికి వెళ్ళిపోతాను. మొదటి విషయము, ఆయన మరణం యథార్థమైంది కాబట్టి ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలి. రెండవది, ఆయన యథార్థమైన ప్రత్యక్షతను బట్టి ఆయన పునరుద్ధానాన్ని నమ్మాలి. శత్రువులు సహితము ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆయన యొక్క పునరుద్ధానాన్ని నమ్మాలి. చెప్పండి, ఇప్పుడు 3 విషయాలు టకటగా చెప్పాను. మొదటిదేటి? ఆయన మరణము. చెప్పాలి అందరూ కూడా. ఆయన మరణము యథార్థము. అవునా? చెప్పాలి అందరూ. ఆయన మరణము. కుమారు, ఆయన మరణము. రెండవది, ఆయన ప్రత్యక్షత. చెప్పాలి, ఆయన ప్రత్యక్షత యథార్థము. ఆయన ప్రత్యక్షత యథార్థము. మూడవది, శత్రువులు సైతం ఒప్పుకున్నారు. శత్రువులు సైతం ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఇప్పుడు 4వది చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. తరువాత ఆయన, ఇంకా కొంచెం పైనుంచి చదివితే అర్థమవుతుంది. 6వ వచనం నుంచి చదువుదాం. అట్టు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒకే సమయమందు కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబునకును ఆ తరువాత అపోస్తులందరికీ కనబడెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 4వది ఏంటంటే ఆయన తిరిగి లేచాడు అన్నది సాక్ష్యము యథార్థము. ఏంటండి? సాక్ష్యము యథార్థము. అపోస్తుల కార్యంలో సాక్ష్యము చెప్తూ ఉన్నారు. ఏమని సాక్ష్యం చెప్తున్నారంటే ఆయన కనిపించాడు. ఎవరికి కనిపించాడు? 500 కంటే ఎక్కువైనటువంటి సహోదరులకు ఆయన ఏం చేశాడంటే కనిపించాడు. మీకు ఇంకా అర్థమవటానికి మరొక మాట నేను చదివిస్తాను, మీరు చదవద్దు, నేనే చదువుతాను. లూకా సువార్త ప్రియమైన దేవుని బిడ్డలారా 24వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, ఆ గడియలో వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులను వారితో కూడా ఉన్నారని కూడి వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ ఆయనతో పాటు ఏం చేశారంట? శిష్యులు ఉన్నారు. అదొకటైతే 24వ అధ్యాయం 50వ వచనములు ఎలా రాయబడింది? ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఇందాక కూడా నేను ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటే ఒక వాక్యాన్ని చదివిస్తూ ఆయన మరణించాడు, మరణం అయినప్పుడు అంట ఎవరు చూశారంట చెప్పండి? యాకోబు చూశాడు అని అన్నాను. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా తర్వాత ఆయన ఆరోహణుడై అంటే పునరుద్ధానుడై తిరిగి లేపబడిన తర్వాత కూడా ఆయన ఎవరికి ప్రత్యక్షమయ్యాడని సాక్ష్యం చెప్పబడుతుంది? యాకోబుకు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియమైన దేవుని, మొదటిది ఆయన మరణము యథార్థము. రెండవది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ప్రత్యక్షత యథార్థము. మూడవది ఆయన పునరుద్ధానాన్ని ఒప్పుకున్న శత్రువులు యథార్థవంతులు. 4వది ప్రియమైన దేవుని బిడ్డలు గమనించగలిగితే ఆయన సాక్ష్యము యథార్థము. ఆయన కోసం తెలపబడుతున్న మాటలు యథార్థములు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభువును ఊరికనే ప్రచురించట్లా బయట. ఆయన తిరిగి లేపబడిన వాడు గనుక దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మీకు ఇంకో మాట అర్థమవడానికి చెప్తాను. ఒకవేళ ఆయన మరణించి అక్కడితో చరిత్ర కనుక చెప్పబడలేదు అనుకోండి, రాయబడలేదు అనుకోండి, అందరూ కూడా ఏం చేస్తారంటే యేసుప్రభువు వారు మంచి మనిషి అని చెప్పుకుంటారు. అవును కదా? యేసుప్రభువుని ఏమని చెప్పుకుంటారు? ఇప్పటికీ కూడా కొంతమంది ఇస్లామిక్ సహోదరులు కూడా ఏమంటారంటే
యేసుక్రీస్తుని ప్రవక్తగా అంగీకరించిన వారు ఆయన మంచి ప్రవక్తనే ఒప్పుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కానీ వాళ్ళ గ్రంథాలు కూడా, ఖురాన్లో కూడా రాయబడింది ఆయన తిరిగి లేపబడ్డాడని. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును గనక ఆలోచన చేయగలిగితే, వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన సాక్ష్యము యథార్థము. ఆయన సాక్ష్యం ఏంటండి? యథార్థము. సాక్ష్యం అంటే చూచిన దానిని, వినిన దానిని. యోహాను మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో అంటాడు, వాళ్ళు దేనికోసం సాక్ష్యం ఇస్తున్నామో తెలుసా? మా కన్నులారా మేము ఏమి చూచితేమో, మా చేతులారా మేము ఏం తాకితామో, మేము ఏది విన్నామో, ఏది గ్రహించామో దానికోసమే మేము ఏం చేస్తామని చెప్పండి, సాక్ష్యం ఇస్తూ ఉన్నాము అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది 4వది. ఇంకా 5వది, ఇంటికి వెళ్ళి చదువుకున్న వాక్య పట్టణాన్ని యోహాను సువార్త 20:1-8 వరకు చూస్తే, ఆయన సమాధి ఎలా ఉందంటే అప్పటికి ఖాళీగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దినానికి కూడా ఆయన పునరుద్ధానాన్ని నమ్మటానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన సమాధి ఎలా ఉందంటే ఖాళీగా ఉంది. ఆయన సమాధి ఎలా ఉందండి? ఖాళీగా ఉంది ఇప్పటికీ కూడా. మీలో కూడా ఎవరికైనా సందేహం ఉంటే, పోతే పోయి ఓ 3 లక్షలు అట్టుకుంటే జాతకి ఏం చేయొచ్చు చెప్పండి? ఆయన సమాధి చూసి వచ్చేయచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థన చేస్తున్నారు, అటు కృప దేవుడు మన అందరికి ఇచ్చును గాక. ఆమేన్ చెప్పండి. విశ్వసించిన వారు ఆమేన్ చెప్పండి. యెరూషలేము వెళ్ళే కృప దేవుడు ఆయన మనకి ఇచ్చును గాక. గట్టిగా ప్రార్థన చేస్తే ఏదన్నా అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుడు, మొన్నటనే ఒక ముసలావిడి రాంచనపురం ఆవిడది చాలా నెలలు కనిపించలేదు ఏంటన్నాను. నేను 2 నెలలు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళారంటే ఎరుసలేం వెళ్ళి వచ్చాను అన్నది. నేను స్టన్ అయిపోయాను. ఇదేంట్రా బాబు, ఈ ముసలిది ఎరుసలేం వెళ్ళి రావటం ఏంటి? 68 సంవత్సరాలు ఎంతో ఉంటుంది. ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే ఆవిడ ఎరుసలేం వెళ్ళి వచ్చిందంటే. ఎలా వెళ్ళొచ్చావమ్మా అన్నాను. ఎందుకంటే కొడుకులు కట్టాలి, అందరూ సెటిల్ అయిపోయారు. అలా పెద్ద ధనికులేం కాదు. ఎప్పుడో ఆవిడ క్రీస్తుని నమ్ముకున్న 38వ సంవత్సరాన్ని ఆవిడకి జ్ఞానం కలిగి ఎప్పటికన్నా ఆయన సమాధి చూడడానికి వెళ్ళాలని ఆశపడిందంట. అప్పటి నుంచి డబ్బులు పోగేయడం మొదలెట్టింది. అప్పుడు నేను ఏం చేయింది, ఒక 5 లక్షలు అయిందంటే జాతికి ఎరుసలేం వెళ్ళి వచ్చేసింది అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకి కూడా ఆయన సమాధిని చూడటానికి అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆ ప్రాంతానికి వెళ్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికీ కూడా రాయబడిన విషయం ఏంటంటే ఆయన సమాధి ఎలా ఉందంటండి? ఖాళీగా ఉంది. ఏ సమాధి కూడా ఖాళీగా లేదు సుమా. నిన్ను పాతి పెట్టిన తర్వాత కూడా, నువ్వు మట్టిలో కలిసిపోయిన తర్వాత కూడా ఆ మట్టి సమానం అయిపోద్ది. నిన్ను పాతి పెట్టి నీ చుట్టూ పెట్టి పెడతారు కదా, పెట్టి కూడా ఉండదు. కానీ ఆయన సమాధి ఎలా ఉందంటండి? ఎప్పటికీ ఖాళీగానే ఉంది. కారణం ఏంటో తెలుసా? ఆ సమాధి చెబుతున్న విషయం ఏంటో తెలుసా? ఇక్కడ ఆయన లేడు. ఇక్కడ ఆయన లేడు. పునరుద్ధానం అనేటువంటిది సత్యాన్ని వెల్లడిస్తుంది. ఆయన సమాధి సత్యాన్ని చెప్తుంది. ఈరోజు నువ్వు అంగీకరించకపో, నువ్వు నమ్మకపో, నా యేసయ్య నా కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేపబడ్డాడు, నా కోసమే తిరిగి రాబోతూ ఉన్నాడు. ఇది సత్యము. దేవునికి స్తోత్రం. ఇదేంటండి? సత్యము. ఈ సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. గుర్తుపెట్టుకో, ఈ సత్యాన్ని ఎవరు కూడా ఆపలేరు. అపోస్తలైన పౌలుని చంపాలి అని చూశారు. అపోస్తలైన పౌలు అనేక మందిని చంపుతూ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి కాలంలో దేవుడు అతన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఎవరైతే ఈ యొక్క క్రీస్తు యొక్క సువార్తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆపాలని చూస్తున్నారో, వాళ్ళందరి మనసులు కూడా దేవుడు మార్చునుగాక. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన సత్యాన్ని ఎవరు కూడా ఏం చేయలేరు, ఆపలేరు. లోకంలో సామెత ఉంటుంది కదా, నిజం ఎటువంటిదంట? నిప్పు లాంటిదంట. నిజం ఎటువంటిది? నిప్పు లాంటిదే. దాని జోలికి వస్తే నీ బతుకు బూడిదే. దాని జోలికి వస్తే నీ బతుకు, అది వెలుగునంత కాలము, దాన్ని చూసినంత కాలము నీకు వెలుగే. దాని జోలికి వెళ్తే మాత్రం నీ బతుకు బూడిదే. క్రీస్తు యొక్క పునరుద్ధానము కూడా అంతే నిప్పు, అంతే సత్యం. దాన్ని ఎవరు కూడా ఏం చేయలేరంటే అబద్ధముగా రూఢీకరించలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యొక్క పునరుద్ధానాన్ని నమ్మటానికి గల 5 కారణాలు లేదంటే 5 ఆధారాలు మనం చెప్పాను. ఎవరు పునరుద్ధానం అవుతాడంట? మరణమైన వాడే. మొదటిది ఆయన మరణం ఎటువంటిది చెప్పండి. ఇప్పుడు చెప్పాలా? ఆయన మరణము చెప్పాలి అందరూ కూడా. ఆయన మరణము
యథార్థము. రెండవది, తిరిగి లేపబడ్డానన్నానికి ఏం కావాలా? ప్రత్యక్షత కావాలా. లేపబడ్డానన్నానికి ఏం కావాలా చెప్పండి. ఆయన ప్రత్యక్షత ఎటువంటిది చెప్పండి. ఆయన ప్రత్యక్షత యథార్థము. ఇప్పుడు ఒకవేళ గమనించండి, పునరుద్ధానుడై తన వాళ్ళు ఒకవేళ ఒప్పుకోవచ్చేమో కానీ శత్రువుగా ఉన్నటువంటి సౌలు మార్చబడకముందు ఏం చేశాడు? ఆయన ప్రత్యక్షతను ఎరిగాడు కాబట్టి, శత్రువులు సైతం ఒప్పుకున్నారు కాబట్టి ఆయన పునరుద్ధానం ఎటువంటిదండి? యథార్థము. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాలుగవది, ఆయన పునరుద్ధానుడైన సాక్ష్యము యథార్థము. ఆయన పునరుద్ధానుడైన సాక్ష్యము యథార్థము. ఐదవది, సమాధి ఖాళీగా ఉంది, దానికి రుజువేటి? ఆయన పునరుద్ధానుడై లేచాడు. అయితే ఆయన పునరుద్ధానుడై లేచినప్పుడు కొన్ని వాగ్దానాలు చెప్పాడు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, నా కోసం వేడవద్దు కానీ మీ పిల్లల కోసం వేడవండి. తర్వాత ఆయన మరణిస్తున్నప్పుడు చెప్పాడు ఈ మాట. తర్వాత పునరుద్ధానుడైన తర్వాత చెప్తూ ఉన్నాడు, నేను వెళ్తున్నాను, నా తండ్రి దగ్గర ఏమున్నాయి? అనేకమైనటువంటి స్థలములు ఉన్నాయి, మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరిచి నేను ఏం చేస్తాను? తిరిగి వస్తాను అన్నాడు. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలు ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నానని మీరు చింతించద్దు, నా ఆదరణకర్తను మీకు ఏం చేస్తాను? నేను తోడుగానే ఉంచుతాను. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాలం. ఇది పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం ద్వారా మనం రక్షించబడ్డాం, మార్చబడ్డాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా ఒక ఎత్తు అయితే, ఆయన పునరుద్ధానం అవ్వకముందు, సమాధి చేయబడకముందు, సిలువేయబడకముందు ముందు రోజు రాత్రి జరిగిన పస్కా విందులు ఏమన్నాడు తెలుసా? నేను తిరిగి పరలోక రాజ్యము నుంచి మిమ్మల్ని ఎదుర్కోవటానికి వచ్చేంత వరకు కూడా మీరు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని నాకు నిబంధనగా మీరు ఏం చేయాలా? పాటించండి అన్నాడు. ఆయన చెప్పిన నియమాలు మనం ఏం చేయాలా? పాటించాలి. దానికన్నా ముందు ఒక మాట అంటున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను, యేసు ప్రభువుతో చెప్పిన మాట ఇదే, అస్సలైన మాట ఇదే. మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నాకు శిష్యులుగా చేయండి, నేను మీకు బోధించిన సంగతులను మీరు బోధించండి, నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులను ఆజ్ఞాపించాను, ఇదిగో ధైర్యం తెచ్చుకోండి, నేను మీకు అధికారం ఇస్తున్నాను, నేను మీతో ఉంటాను, భూదిగంతముల వరకు నేను మీతో ఏం చేస్తాను? ఉంటాను, నేను వస్తాను, మీతో ఉంటాను, మీరు భయపడద్దు. ఈరోజు ఆ పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు మాటలు మనం ఏం చేయాలి చెప్పండి? అనేకులకు మనము పంచేవారిగా ఉండాలి. అటు యోగ్యత దేవుడు మనకిచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా తల వంచుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన దేవానికి వందనాలు అయ్యా. నీ పునరుద్ధానమైన మాటలు మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ మాటలు యందు విశ్వాసం ఉంచడానికి సహాయం చేయమని నీ కృప చూపించ